హలో అందరికీ. నా తమ్లైన్ నచ్చిందండి? చూడండి. నా ప్రొడక్ట్స్ చూడండి. గత కొద్ది రోజులుగా కంటిన్యూగా వేస్తున్నాను కదా. సో నేర్చుకోవాలని చాలామంది, ఆ తర్వాత కొనుక్కుంటాము, ఎలాగ ఆర్డర్ చేయాలని చాలామంది అడుగుతున్నారు. సో ముందుగా నేను చెప్పాలనుకునేది ఏంటంటే, ఇవి న్యాచురల్ ప్రొడక్ట్స్. న్యాచురల్ ప్రొడక్ట్స్ అనేది ఏ విధంగా మనం న్యాచురల్ ప్రొడక్ట్స్ అని మనం నిర్ణయిస్తాము చెప్పండి? మన పరిసరాల్లో ఉన్న ప్లాంట్స్ బేస్డ్ అనమాట. అంటే ఒక ఏదైనా చెట్టుకు సంబంధించిన ఆకులు, దాని కాండము, దాని ఫ్లవర్స్, దాని కాయలు, పళ్ళు, దాని పళ్ళ లోపల ఉన్న ఏంటిది మన లోపల నట్స్, తర్వాత రూట్స్, వాటితో తీసిన పౌడర్స్ కానీ, ఆ తర్వాత ఆయిల్స్ కానీ, ఇలాంటివి వాటితో తీసిన కలర్స్ కానీ, ఓకే, ఇలాంటివే వాడతాము. ఓకే. సో వీటిలో ఏంటంటే మన ప్రొడక్ట్స్లో స్పెషలైజేషన్ ఏంటంటే, స్పెషలైజేషన్ అంటే హెయిర్కి సంబంధించినది షాంపూ ఉంది, హెన్నా ప్యాక్, హెయిర్కి కండిషనింగ్ ప్యాక్ ఉంది. ఓకే. ఆ తర్వాత హెయిర్కి అప్లై చేసుకునే జెల్ ఉంది, అలోవెరాది. సో ఆ తర్వాత హెయిర్ ఆయిల్ కూడా ఉంది. సో ఇవైతే మనం న్యాచురల్ ఇంగ్రీడియంట్స్, 100% న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తో తయారు చేస్తాము. ఇంకొక విషయం చెప్పాలి మీకు. నేను నా ప్రొఫెషనల్ దీనికి ఇంట్రొడక్షన్ చేయాలి అంటే, నేను ఏ స్టేజ్ నుంచి వచ్చాను అంటే, సో న్యూవెల్ బ్యూటీ అండ్ ఫ్యాషన్ టెక్నాలజీ అనేసి స్టార్ట్ చేశాను. అది ఓన్లీ ఫర్ ఉమెన్ అనే పెట్టాను స్టార్టింగ్లో 94 నుంచి. సో ఆ టైంలో ఏంటంటే, బ్యూటీ క్లినిక్ సర్వీస్ అంటే స్కిన్కి, హెయిర్కి, బాడీకి సంబంధించిన ట్రీట్మెంట్స్ అన్నీ చేస్తూ, ఆ తర్వాత ఈ ఫ్యాషన్ టెక్నాలజీ, టెక్స్టైల్ డిజైనింగ్ అనేసి, ఆ తర్వాత క్రాఫ్ట్స్, ఆర్ట్స్, ఇవన్నీ బ్యూటీ క్లినిక్ సర్వీస్కి సంబంధించిన కోర్సెస్, ఇవన్నీ కూడా ఇంకా ఫ్యాకల్టీస్ని పెట్టుకొని నేర్పించడం మొదలుపెట్టాను. ఎందుకు అంటే అందరూ వాళ్ళ వాళ్ళ సొంత వృత్తుల్లో సొంతంగా వాళ్ళు ఉపాధి కోసం సెట్ చేసుకొని సంపాదించుకోవాలనే ఒక నా నా మైండ్ సెట్ అనమాట. సో ఎందుకు అంటే నాకు తెలుసు, నేను ఒక చిన్న ఫ్యామిలీ నుంచే వచ్చాను. చిన్న ఫ్యామిలీ ఇన్ ద సెన్స్, ఒక్కరు ఇద్దరు కాదు, మేము 5గురు ఉన్నాము. 5గురిలో కూడా నేను అమ్మాయిని ఒక్కదాన్ని, 4 బ్రదర్స్. కానీ మా చిన్నతనంలోనే మా ఫాదర్ పోవడం వల్ల, సో అసలు గజిబిజి జీవితం మాది. సో మా అమ్మ చాలా కేర్ తీసుకుంది మా కోసం. తనకు వచ్చి రాని వర్క్స్ తోటి టైలరింగ్ చేస్తూ మమ్మల్ని అందరినీ సాధింది. మా అన్నయ్య 18 సంవత్సరాలు వస్తూనే వాడు కష్టపడడం మొదలుపెట్టాడు. మళ్ళీ తర్వాత నేను కష్టపడడం మొదలుపెట్టాను. ఇలాగా సర్వైవ్ అవుతూ వచ్చామన్నమాట. మాకు అన్నీ తెలుసు, ఒక మెతుకులో ఎంత విలువ ఉంది. ఓకే. సో ఆ ఆకలి అని దానికి విలువ ఏంటి అన్నీ తెలుసు మాకు. అందుకే ఏ రోజు కూడా సమయాన్ని వృధా చేయను నేను. ఒక్క క్షణం కూడా నాకు చాలా ఇంపార్టెంట్ అనిపిస్తుంది. ఇలా కూర్చుని మీ ముందు వీడియో తీస్తున్నాను, కానీ నాకు ఇంకెక్కడో నాకు ఏదో టైం వేస్ట్ చేస్తున్నాను, ఇలా కూర్చొని ఉన్నాననే ఫీలింగ్ కూడా ఉంది. కానీ ఇప్పుడు ఈ వీడియోలో నేను వాయిస్ ఇవ్వాలి అంటే నేను తప్పకుండా కూర్చొని కాన్సన్ట్రేట్ చేయాలి కదా, తప్పదు. అయితే నాకు ఎంతోమంది మహిళలు, స్టార్టింగ్లో నేను మహిళల కోసమే పెట్టుకున్నాను కాబట్టి, మహిళలు ఎంతోమంది, దాదాపు 6000 పైనే డిఫరెంట్ సబ్జెక్ట్స్లో వాళ్ళు నేర్చుకొని సెటిల్ అయిపోయారు. వాళ్ళకు లోన్స్ గురించి చెప్పడము, అప్పుడు సబ్జెక్ట్ గురించి టోటల్గా ఇంట్రడ్యూస్ చేయడం, ఇవన్నీ చేసాం మేము. ఇప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఈరోజు కూడా నన్ను మేడం అని పలకరిస్తూ ఉంటారు, ఫోన్లు చేస్తూ ఉంటారు. ఓకే, చాలా సంతోషం నాకు. ఏంటంటే ఒక మనము టైంని యూటిలైజ్ చేసుకొని 4 డబ్బులు సంపాదించుకుంటే కనుక మన కుటుంబానికి పడతాము. ప్లస్ ఏంటంటే మనము ఆ సొసైటీలో హుందాగా బతకగలుగుతాం. ఓకే, కాన్ఫిడెన్స్ అనేది వస్తుంది మన మీద, మనకు గట్టిగా, నమ్మకంగా, సంతోషంగా, హ్యాపీగా. ఓకే, నలుగురిలో గౌరవంగా. ఓకే, చాలా చెప్పుకోవాలి ఇలాగా. నేనైతే హైలీగా ప్రతి ఒక్కరిలో నేను ఒక మంచి పేరు తెచ్చుకొని, చాలా అవార్డ్స్ ఇచ్చారు నాకు, చాలా చేస్తున్నారు మీరు సర్వీసు లేడీస్కి. ఓకే, అలా ఇలా అనేసి చాలా చెప్పారు. ఆ తర్వాత ఖాదీ విలేజ్ ఇండస్ట్రియల్ కమిషనరేట్ వాళ్ళు కూడా ఇంకా చాలా కోర్సెస్ నేర్పించడానికి అవకాశం ఇచ్చారు. అప్పుడు మేము అబ్బాయిలకు కూడా చెప్పడం మొదలుపెట్టాం. దాంతో మేము ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసాం. చాలా పెద్దగా ఉండింది నాది.
అయితే రాను రాను ఏమైందంటే, సో లేదు ఇదైతే అందరితో డిపెండ్ అయ్యి, అందరి మీద డిపెండ్ అయ్యి చేయాలి, కష్టం కదా నాకు అనేసి, నేను సొంతంగా పెట్టుకోవాలనే ఉద్దేశంతోటి నాకు ఇది సూట్ అయిపోయింది. నా సబ్జెక్టు, నేను అనుభవం ఉన్న సబ్జెక్టు కాబట్టి దీంట్లోనే సెటిల్ అయిపోయాను. అది నా బ్యాక్‌గ్రౌండ్. ఇంకా చెప్పాలంటే చాలా ఉంది. సో, షార్ట్‌కట్‌లో చెప్తున్నాను. ఓకే. నాకు పేపర్ కవరేజెస్ అయ్యాయి. ఓకే. టీవీ వాళ్ళు అన్ని టీవీస్‌లో కవరేజ్ అయ్యాయి. అవార్డ్స్ వచ్చాయి. ఈరోజు ఇలాగ నేను హ్యాపీగా రిలాక్స్డ్‌గా ఉన్నాను అంటే, నేను ఆ రోజు నుంచి ఏ రోజు టైం వేస్ట్ చేయకుండా చేస్తూ ఉన్నాను కాబట్టి, సో, ఇలా ఉన్నాను. ఓకే. మంచి గౌరవప్రదమైన జీవితాన్ని నేను బ్రతుకుతున్నాను. చూడండి ఇక్కడ అందరూ నేర్చుకుంటున్నారు. ఈ రీసెంట్‌లే నేర్చుకున్నారనమాట. సోప్స్ కానీ, ఆ తర్వాత సోప్స్‌లో కూడా వెరైటీస్ సోప్స్, కోల్డ్ ప్రాసెస్ అని, హాట్ ప్రాసెస్ అనేసి. ఇవన్నీ నేర్చుకోవడం చాలా సింపుల్ ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి అసలు పెయిన్ రిలీఫ్ ఆయిల్ ఉంది, నాజిల్ డ్రాప్స్ అనేసి, అమృతధార అనేసి, ఇలా ఇవన్నీ చూడండి మొక్కలకు సంబంధించిన ఆకులే మేము అన్నీ చూడండి, ఆ కాయలే, ఆ ఫ్లవర్సే అన్నీ కలెక్ట్ చేసుకుంటాం. కలెక్ట్ కూడా ఏ విధంగా చేసుకుంటామంటే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ద్వారా, లేదా ఒక ఇద్దరు ముగ్గురు పర్సన్స్ని అరేంజ్ చేసి డిఫరెంట్ డిఫరెంట్ మొక్కల్ని మేము కలెక్ట్ చేసుకుంటాం, మాకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ని. ఇలా కలెక్ట్ చేసుకున్న మొక్కలతోటే మేము ఒక ప్రొసీజర్గా, ఒక పద్ధతిగా తయారు చేస్తాం అనమాట. ఇవన్నీ నేను లాంగ్ బ్యాక్ ఎక్కడో నేర్చుకున్నాను మహారాష్ట్ర స్టేట్లో. సో అవి నాకు చాలా హెల్ప్ అయ్యాయి. ఇవి చూడండి అన్నీ మనం ఇంగ్రీడియంట్స్గా యూజ్ చేస్తామన్నమాట. షాంపూ కానీ, హెయిర్ ఆయిల్ కానీ, క్రీమ్స్ కానీ. ఓకే. సో ఇలాంటివన్నీ తయారు చేయడానికి ఇది గుంటగడిగరాకు. చూడండి మా పిల్లలు ఎప్పటికప్పుడు వాళ్ళు హ్యాపీగా వాళ్ళ శాలరీ బేసిస్ తయారు చేస్తున్నారు, సొంతంగా పెట్టుకున్నారు చాలామంది. ఓకే. ఇది నేర్పించడమే కాదు, మీరు కొనుక్కోవచ్చు కూడా, మీరు పర్చేస్ కూడా చేయొచ్చు. సో పర్చేస్ చేయడానికి సో నా నెంబర్ కూడా ఇస్తాను డిస్క్రిప్షన్లో. నేర్చుకోవాలనుకున్నా కానీ రావచ్చు. గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్లో ఉంది కాబట్టి మీకు వ్యాలిడ్ సర్టిఫికెట్ ఉంటుంది. ఎలా నేర్చుకోవాలి, ఆ తర్వాత ఎలా స్టార్ట్ చేసుకోవాలనేది కూడా నేర్పిస్తాము. లోన్స్ ఎక్కడెక్కడి నుంచి తీసుకోవాలనేది కూడా నేర్పిస్తాము. ఒక మంచి లైఫ్ లీడ్ చేయడానికి ఈ సబ్జెక్ట్ అయితే చాలా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. నేను ఇంత హ్యాపీగా ఉన్నానంటే నాకు ఇదే సబ్జెక్టు చాలా సూట్ అయింది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.